సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812 253 588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసూన్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్ట్రాంగ్ రూముల వద్ద అంతా కట్టుదిట్టం. కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీలు. వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో బడేటి ఆకాంక్ష. ద్వారకా తిరుమలలో ఘనంగా ప్రారంభమైన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. కుంఫు శిక్షణా తరగతుల ముగింపు సభలో దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికలు ముగిసే ఈవీఎం, వీవీప్యాట్లు భద్రపరిచిన సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీలు చేసి భద్రతాపరమైన అంశాల్లో సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత లాగ్ బుక్లో కలెక్టర్, ఎస్పీ సంతకాలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా విషయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత తదితర అంశాలపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామని అన్నారు. ఏలూరు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తన నియమావళి కాలంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై అదనపు సూచనలు చేయడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ హింసకు సంబంధించిన ఏదైనా సంఘటనకు స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా సంయమనం పాటించడం అత్యంత కీలకమని అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారికి, జిల్లా ఎస్పీలకు ముందస్తు సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ అప్రమత్తతో విధులు నిర్వహించాలని అన్నారు.
స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు స్ట్రాంగ్ రూమ్ చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉన్నదని ప్రజలు ఎవరూ సదరు కాలేజీ చుట్టుపక్కల సంచరించరాదని హెచ్చరించారు. వీరి వెంట ఉంగుటూరు, ఏలూరు, కైక్లూరు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే కాజావలి, ఎం ముక్కంటి, కె భాస్కర్, ఏఆర్ ఏఎస్పీ ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ డిఎస్పీ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎవరు చేస్తారో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే సరిపోయేది. ఆర్య వైశ్యుల ఇష్టదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బట్టి చంటి తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి వారి దేవాలయంలోను, పెరుజెట్టు వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలోను, నగరంలోని ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు మద్దుల పవన్ కుమార్, చలవాది శివకృష్ణ బ్రహ్మయ్య, నున్నా శ్రీను, అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ అధ్యక్షులు దివ్యల జయప్రకాష్, కార్యదర్శి ఊరా రామకృష్ణ, కోశాధికారి దేశు నరసింహారావు, మాజీ అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ, మాజీ కార్యదర్శి వేమా కోటేశ్వరరావు, మాజీ కోశాధికారి కూరపాటి నాగేశ్వరరావు, ప్రముఖులు గుడవల్లి వాసు, మద్దుల సత్యకుమార్, మోతే చలపతిరావు, బొలిశెట్టి సురేష్ కుమార్, పచ్చిపులుసు సృజన్, మాటూరి మధు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. అనుగ్రహ ద్రవిణోద ద్రవిణాసస్య ద్రవిణోద సవితా పశ్యాస్త సవితా ధరాత సవితా ధారాత మా
सत्यनारायण नाम से स्थानोत्रोद्भवाय नामदेस्य सागरम्भस्य प्रेम दिव्य करुणा परसिद्ध्यर्थेन मम जय वासवी जय वासवी जय वासवी वासवी माता को जय वासवी माता को जय माता श्री हरि अर्चना क्रियानि गणपति देवेసి నమస్కారం చేసుకొని తల్లి చేతులు పెట్టుకొని కాస్త గంధం రాసి బొట్టు పెట్టండి తల్లి. जय वासवी जय जय वासवी రోజు మరి వాసవి జయంతి ఉత్సవం సందర్భంగా మరి అందరూ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి వాసవి మాత వారికి పూజలు చేసి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. తప్పనిసరిగా అది నెరవేరాలి. మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఆ వాసవి దేవి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. రాష్ట్రం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలి. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలని సందర్భంగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీ భూసమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లి కొడుకు పెండ్లి కూతుళ్లుగా అలంకరణ చేశారు. ముందుగా ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు మండపంపై ఉంచి అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు హారతులు పట్టి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ముస్తాబు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. సరే స్వామి
తల్లిదండ్రులకు పిల్లలు సహాయపడాలని, అప్పుడే ఆ పిల్లలకు బాధ్యత అంటే ఏమిటో తెలుస్తుందని ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. గర్ల్స్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ కుంఫు మాస్టర్ ఆర్ వేణుగోపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ సహకారంతో వైఎంహెచ్ఏ హాల్లో ఉచిత కుంఫు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణా తరగతుల ముగింపు సభ వైఎంహెచ్ఏ హాల్లో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆత్మరక్షణకు కుంఫు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని అన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన బాలికలకు డీఎస్పీ మురళీకృష్ణ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎంహెచ్ఏ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు, మేనేజ్మెంట్ కమిటీ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి వేమ కోటేశ్వరరావు, సొసైటీ కార్యదర్శి ఎం మహాలక్ష్మి, నగర ప్రముఖులు అర్చనా చౌదరి, రాజశ్రీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మెడిటేషన్ కంపల్సరీ. ఇక్కడ వెయిట్ చేయండి. 20% మాత్రం బయట వాళ్ళు చేయవచ్చు. సో 80% చాలా బలంగా ఉండండి, మీరు వర్ధిల్లండి, ఎంపవర్మెంట్గా ఉండండి. ముఖ్యంగా స్త్రీకి చెప్పేది ఏంటంటే చాలా మంది బాలికలు ఉన్నారు. స్త్రీకి దేశంలో అన్ని మతాలు ఎంతో నిర్దేశినాయి. స్త్రీ నమ్మాల్సింది మతం ఇవి కాదు. స్త్రీ అమ్మ నాన్న ఫస్ట్ ప్రొటెక్టర్స్. అమ్మ నాన్న నమ్మాలి. అమ్మ నాన్న తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక 25 years వరకు ప్రొటెక్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు బలం ఉండదు. ఈవెన్ వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలను కూడా మీకు జీతం ఇవ్వలేదు. తర్వాత మీ చదువు, ఉద్యోగం. ఎవరైతే మంచి చదువు మంచి ఉద్యోగం సంపాదించుకోలేదో, వాళ్ళ కాలేదో వాళ్ళు నిలబడలేదు, వాళ్ళు బానిసగా బతికే పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఆత్మరక్షణ ఈరోజు కుంపు అనేది ఇప్పుడు పెద్దలు చెప్పారు. మీ మైండ్ ఫ్రెష్గా ఉంటే మీరు ఫ్రెష్గా ఉంటారు. మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మైండ్ ఫిట్గా ఉంటుంది. మైండ్ ఫిట్గా ఉంటే మీకు మనకి అబ్దుల్ కలాం గారు మీ పిల్లలకు గురించి ఒక చెప్పారు, కళలు కనండి. ఆ కళలు సాకారం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే పెద్దలు మీకు సోర్సెస్ ఇవ్వడం గురించి వాళ్ళు చాలా తాపత్రయపడతారు తప్ప మీ యొక్క అభియోగం, మీ అభివృద్ధి కానీ, మీ యొక్క ఎయిమ్ కానీ మీరు నెరవేర్చుకోవాలంటే మీలోనే పట్టుదల ఉండాలి. మీరు ఆ రేంజ్కి ఎదగాలంటే మీరు ఒక యాంబిషన్ తోటి నేను కలెక్టర్ కావాలి, ఈరోజు ఈ డిఎస్పీగా ఇక్కడికి వచ్చారు సార్ అంటే ఆయన గురించి మనం వెయిట్ చేయగలిగాం. అంటే మీరు కూడా ఆ రేంజ్లో ఆయన ఎడిషనల్ ఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, డిఐజీ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఏదైనా సరే మనం అవ్వాలంటే ఎడ్యుకేషన్ మస్ట్ అనమాట. ఇలాంటిది ఈ రోజుతోనే కాకుండా దీన్ని కంటిన్యూషన్గా సార్ ఇక్కడే చెప్తూనే ఉంటారు. మీరు కంట్రోల్ చేసుకోండి, మంచి అభివృద్ధులు. మన తల్లిదండ్రులకి మనం సహాయపడతాం. అది అమ్మాయిలు తల్లికి కావచ్చు, అబ్బాయిలు తండ్రికి కావచ్చు. మీరు ఆ పార్టిసిపేషన్ అనే దాంతో వారు పడి ఎంత కష్టపడి మీకు సంపాదిస్తున్నారు, ఆ కష్టం ద్వారా మనకి ఆ పనిని ఏ విధంగా చేస్తున్నారు అనేది మొదటి అవగాహన అవుతుంది. ఒక పనిని మనం డైరెక్ట్గా ఎలా చేయగలం అనేది మనకు నేర్చుకుంటున్నాం. రెండోది ఆ నేర్చుకునే క్రమంలో బాధ్యత కూడా మనకి పెరుగుతుంది. అంటే సాధారణంగా మనం తప్పు చేయకూడదు. ఈ యొక్క ఒక మనీ తీసుకుందాం, మనం ప్రతిఘటించే సందర్భంలోనే మనకి ఎవరో ఒకరి నుంచి హెల్ప్ దొరుకుతుంది. ఇందాక చెప్పాను కదా, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని SOS బటన్ నొక్కడం వల్ల దగ్గరలో ఉండే పోలీసు వచ్చి, అంటే నువ్వు కాన్వర్సేషన్ ద్వారా కాస్త ప్రతిఘటించిన, లేకపోతే ఫిజికల్గా ప్రతిఘటించిన, కాసేపు ఏదైనా జరిగే సమయంకి అక్కడికి మీకు రక్షణ చేరుతుంది అనమాట. ముందు మనకు ధైర్యం ఉండాలి, ముందు భయపడిపోకూడదు. ఈరోజు అన్నిటితో పాటు మహిళలు కూడా పైకి వస్తూ ఉన్నారు. పిల్లలు మీరు కూడా గమనించండి. ఈరోజు పురుషులతో. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షర్ట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని ఏలూరు నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ దశమి తిథి రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భూలోకంలో జన్మించారు. ఈ రోజున అమ్మవారి పుట్టినరోజును ఆర్యవైశ్యులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఏలూరులోని పెరుగు చెట్టు వద్ద గల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం యాజమాన్యం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత పుట్టినరోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పీటలపై అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ అధ్యక్షులు దివ్యల జయప్రకాష్ దంపతులు కూర్చున్నారు. 500 మందికి పైగా కన్యలు, సువాసినులు అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం వేలాది మందికి అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మాత అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ కార్యదర్శి ఉరా రామకృష్ణ, కోశాధికారి దేశు నరసింహారావు, మాజీ అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ, మాజీ కార్యదర్శి వేమా కోటేశ్వరరావు, మాజీ కోశాధికారి కూరపాటి నాగేశ్వరరావు, ఆర్యవైశ్య ప్రముఖులు మద్దుల సత్యకుమార్, మోతే చలపతిరావు, బొలిశెట్టి సురేష్ కుమార్, పచ్చిపులుసు సృజన్, మాటూరి మధు, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, మద్దుల పవన్ కుమార్, నున్నా శ్రీను తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. శ్రీచందనం సమర్పయామి. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. కాస్త కుంకుమ నుంచండి. హరిద్ర చూర్ణా సమర్పయామి. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. కుంకుమాలే వయాలు కాస్త కుంకుమ ఉంచండి. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. హరిద్ర చూర్ణా పసుపు ఉంచండి. పూజయామి. ఓం శ్రీకాళే నమః. బాహున్ పూజయామి. ఓం అద్యాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం వరదాయ నమః. ముఖం పూజయామి. ఓం సువాణినే నమః. నాసికం పూజయామి. ఓం కమలాక్షిణ్యే నమః. నేత్రం పూజయామి. ఓం అంబికాయ నమః. శిరం పూజయామి. ఓం పరదేవ్యై నమః. సర్వ అంగాని ఆరాధనాని క్రియాని సమర్పయామి. ఓం శ్రీ వాసవాంబాయ నమః. ఓం శ్రీ వాసవాంబాయ నమః. వాసవాంబాయ నమః. ఓం సర్వజ్ఞే నమః. ఓం వాసవాంబాయ నమః. ఓం త్యాగస్వరూపిణే వాసవాంబాయ నమః. ఓం భీమరాయ నమః. ఓం వాసవాంబాయ నమః. ఓం వాసవాంబాయ నమః. ఓం వాసవాంబాయ నమః. ఓం ఆర్యవైశ్వరసే నమస్కృతయే. ఏతస్మ్యాసవాసదః ప్రాణేంద్రియావరక్వర సర్వమాయుర్వాసదాం. అందరూ ఒకసారి వాసవి అమ్మవారికి నమస్కారం చేసుకొని గంధాన్ని పుష్పాన్ని బ్రహ్మామంత్యే ఆయాందు పుష్పం అంటే పుష్పం అమ్మవారి మీద అమ్మ అందరూ చేతుల్లో పుష్పాలని తల్లి అందరూ తీసుకున్నారమ్మా చేతుల్లోకి. ఒక్కసారి జయవాసి అని చెప్పండి. తీసుకుంటా అందరూ. ప్రవేశ నమస్కారం చేసుకున్నమ్మా. మహాగణపతి గణపతి పైకి మాలగా నమో
తల్లి వస్త్రార్థ పుష్పాం పరికల్పయామి కాస్త గంధాన్ని కూడా వేయండి తల్లి. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు నేర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ బ్రహ్మోత్సవాలు కావడంతో ఆలయానికి దాదాపు 20,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. జరపాలి మా సేవలు గోవిందా అనుకుంటూ జరగమని చెప్పండి. గోవిందా అనుకుంటూ జరగమని చెప్పాలి, నిలబడమని చెప్పాలి. రావాలి టికెట్ ఒక నిమిషం. కూర్చో టైం పడుతుంది. వాళ్ళు వెళ్తారు ముందు కూర్చొని వెళ్ళలేదు ఒకరు అరగంట టైం పడుతుంది కూర్చోలేదు. చెట్టు మొత్తం తీసేసాడు అయ్యా, కత్తి అరగంట అయిపోయింది చెట్టు బొత్తాడు మరి ఉంచా. వేసవి కాలంలో బాలబాలికలు ఆనందంగా గడుపుతున్నారు. హుషారుగా చిందులు వేస్తూ, ఆడుతూ పాడుతూ ఆలోచింపజేసే విధంగా వ్యవహరిస్తున్నారు. హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో బాలబాలికలకు విజ్ఞానం, వినోదం, వికాసం కలిగే విధంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్ వద్ద ఉన్న బాలల గ్రంథాలయంలో పిల్లలకు వేసవి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా తరగతులకు బాలబాలికలు హుషారుగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి పి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, వేసవి కాలంలో విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా బాలబాలికలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే విధంగా ప్రశ్నించే తత్వాన్ని, సైన్స్పై అవగాహన కలిగిస్తూనే ఆటపాటల్లో నైపుణ్యం పెంపించుకునే విధంగా బాలబాలికలకు తర్ఫీదు ఇస్తున్నామని చెప్పారు. వైట్ ఆర్ బ్లాక్ నా పేరు దుర్గాప్రసాద్, హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి. విద్యార్థుల్లోని అలాగే పిల్లల్లో ఏంటంటే విజ్ఞాన వికాసాలను, అలాగే దానితో పాటు వాళ్ళలో ఉన్నటువంటి వినోదాన్ని కూడా పంచుతూ
వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ యొక్క చిల్డ్రన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం ఏంటంటే ఏలూరు మొత్తం కూడా హాలాపురి చిల్డ్రన్స్ క్లబ్ పేరు మీద సమ్మర్ క్యాంప్స్ అంటే వేసవి వినోద కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానానికి సంబంధించిన అంశాలను, అలాగే వినోదానికి సంబంధించిన క్రీడలను, అలాగే వారి వికాసానికి దోహదపడేటువంటి అంశాలతోని ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్టు ఈ ఏడాది అయితే కనుక విద్యార్థుల్లోని సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలని, మహిళలకు అలాగే ముందుగా బాలికలకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనే అంశాన్ని ఎక్కువగా చూపించాలని చెప్పి కర్రసాము, దాంతోపాటు మనకి కుంకు కరాటే అనే అంశాలను వాళ్ళకి ఎక్కువగా నేర్పిస్తూ ఉన్నాం. విజ్ఞానానికి సంబంధించినటువంటి సైన్స్ ప్రయోగాలు, అలాగే మ్యాజిక్స్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ మూఢనమ్మకాలని ఏ విధంగా సైన్స్ అనేది ఏ విధంగా వాటిని ఎత్తి చూపుతుంది, అలాగే మన సైంటిఫిక్గా ఏ విధంగా ఆలోచించాలనే అంశాలను విద్యార్థులు నేర్పిస్తూ ఈ యొక్క కేంద్రాలలో ముఖ్యంగా ఈ యొక్క సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్గతంగా దాగున్నటువంటి కళలను అంటే డ్రాయింగ్ కావచ్చు, చిత్రలేఖనం, అలాగే డ్యాన్స్లు, దాంతోపాటు వీళ్ళలో ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ అనేటువంటి వాటిని బయట తీసుకొచ్చేందుకు ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్లో ముఖ్యంగా పిల్లలకు యాక్టింగ్ స్కిల్స్ పైన, అలాగే వారిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టేదానికి వాళ్ళ కోసం ఇక్కడ ఎంతోమంది రిసోర్స్ పర్సన్స్ని ఏర్పాటు చేశాము చిల్డ్రన్స్ క్లబ్ తరఫున. అలాగే విద్యార్థులను ఎక్కువ మందిని కూడా దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి కొంచెం లేట్ అయినా సరే విద్యార్థులు ఎక్కువ మంది ఆసక్తికరంగా ఈ యొక్క వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులోని మనకు ఉన్నటువంటి గ్రంథాలయాలు అవి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. వారు కూడా ఎక్కువ మంది విద్యార్థుల్ని పోగు చేయడం కూడా ఎంతో మాకు సహకరించినట్లు అవుతుంది. అలాగే ఏంటంటే విద్యార్థులుగా ఉన్నటువంటి కేవలం బట్టి చదువు విధానం కాకుండా వారు సొంతంగా ఆలోచించి ప్రశ్నించే తత్వాన్ని, అలాగే సైన్స్ ద్వారా ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడగాలి అనే విధంగా పాటల ద్వారా, గేయాల ద్వారా, కొన్ని కథల ద్వారా వారిలోని ఈ యొక్క విజ్ఞాన అంశాన్ని, వినోదాన్ని కలిగించే విధంగా ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ నడుస్తూ ఉంటాయి. ఉపాధి హామీ కూలీలకు పే స్లిప్లు ఇవ్వాలని, పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఉపాధి హామీ కూలీ కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించి రోజుకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకరంలోని నంది భవానీ చెరువు ఉపాధి హామీ పనుల వద్ద నిరసన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముందుగా రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూలీల సమస్యలపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సీనియర్ జిల్లా నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు నిధులు తగ్గించి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకునేందుకు కూలీలంతా సంఘటితం కావాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం ఉపాధి హామీ కూలీలకు రావడం లేదని అన్నారు. కుటుంబానికి 100 రోజులు పనులు కల్పించడం లేదని, 50 రోజులకు మించి పనులు చూపడం లేదని అన్నారు. పే స్లిప్లు ఇవ్వకపోవడం వలన ఎంత కూలీ వస్తుందో కూలీలకు అర్థం కావడం లేదని అన్నారు. కనీస సౌకర్యాలను టెంట్లు కానీ, మజ్జిగ, మంచినీళ్లు కానీ, మెడికల్ కిట్లు కానీ ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. 2 పూటల పని విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఊరికి దూరంగా పనులు చేయడం వలన రవాణా ఖర్చులు కూలీలే భరించాల్సి వస్తుందని చెప్పారు. పనుల వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వలన కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వారానికి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని ఐక్యంగా ఉద్యమం చేపడుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కైకరంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే పనులకు సంబంధించిన కనీస సౌకర్యాలు ఇక్కడ ఏమీ కల్పించిన పరిస్థితి కనబడట్లేదు. మజ్జిగ, మంచినీళ్ళు లేవు, టెంట్లు అందుబాటులో లేవు, మెడికల్ కిట్లు లేవు. అయితే పనులైతే చేస్తారు తప్ప 100 రోజులు పనులు కల్పించట్లేదు. కేవలం 3 వారాలు 4 వారాలు మాత్రమే పనులు కల్పిస్తూ ఉన్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం జరగట్లేదు. కూలీ కూడా తక్కువ వస్తూ ఉన్నది. కాబట్టి ఉపాధి హామీ కూలీలకి 200 రోజులు పనులు కల్పించి కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఉపాధి కూలీలకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
స్ట్రాంగ్ రూముల వద్ద అంతా కట్టుదిట్టం. కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీలు. వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో బడేటి ఆకాంక్ష. ద్వారకా తిరుమలలో ఘనంగా ప్రారంభమైన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. కుంఫు శిక్షణా తరగతుల ముగింపు సభలో దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.